సో ఇది హబ్ కదా. సో బ్రౌజర్లో కూడా ఓపెన్ చేయొచ్చు హబ్. సో ఇది డెవ్ హబ్, సేమ్ URL కాపీ. Instead of dev hub, just type hub. మురళి గారు 11:15 అండి. ఓకే 11:15 అండి. ఓకే ఓకే. సో హబ్ ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. జనరల్గా సర్వర్ నేమ్ అంటే ఇది లోకల్ హోస్ట్ కాబట్టి లోకల్ హోస్ట్, పోర్ట్ నెంబర్ 4848. అదేనా మన ఎవరన్నా క్లిక్సెన్స్ పోర్ట్ నెంబర్ అడిగారు అనుకోండి 4848 అనమాట. మన ఈ హబ్ కానీ యాక్సెస్ చేసుకునే పోర్ట్ 4848. సో డెవ్ హబ్. సో వాట్ ఈస్ డెవ్ హబ్? డెవ్ హబ్ అన్న డెవలపర్ హబ్ అన్న కూడా ఒకటే అనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటాయి. సో మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఇస్ సింగిల్ కాన్ఫిగరేటర్. సింగిల్ కాన్ఫిగరేటర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క షీట్కి కానీ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కానీ ఒక ఐడి ఉంటుంది. ఓకే, ఆ ఐడి మనకి జనరల్గా తెలియదు. ఇక్కడ క్లిక్వ్యూలో అయితే ఈజీగా తెలుస్తుంది, రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్తే. బట్ క్లిక్సెన్స్లో మనకి ఆబ్జెక్ట్ ఐడి కానీ షీట్ ఐడి కానీ తెలియదు. అవి తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేది సింగిల్ కాన్ఫిగరేటర్. అసలు ఎలా తెలుసుకుంటాం చూద్దాం. సో న్యూ విండోలో ఓపెన్ చేస్తున్నాం సింగిల్ కాన్ఫిగరేటర్ని. ఓకే, సెలెక్ట్ అన్ యాప్. ఏ యాప్ సెలెక్ట్ చేసుకోమంటుంది? చాట్స్ అనే యాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎన్ని షీట్స్ ఉన్నాయి? షీట్స్ ఈ బార్ చాట్ అనేది ఒక షీట్, ఈ మైన్యూ షీట్ అనేది ఒక షీట్. ఓకే, అట్లా డిఫరెంట్ షీట్స్, అన్ని ఆబ్జెక్ట్స్. ఏ ఆబ్జెక్ట్ అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నాం ఐడి. సో పివట్ టేబుల్ అనేది ఐడి తెలుసుకోవాలనుకో, పివట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఇది URL, ఇది ఐడి, ఆబ్జెక్ట్ ఐడి పైన ఉంది చూడండి. దిస్ ఇస్ ఆబ్జెక్ట్ ఐడి, ఇది URL. ఈ URL వల్ల యూజ్ ఏంటి? సపోజ్ కంట్రోల్ A, కంట్రోల్ C, కంట్రోల్ V. ఆబ్జెక్ట్ వచ్చేసింది, ఆబ్జెక్ట్ చూడొచ్చు. సో ఆబ్జెక్ట్ URL. ఈ ఐ ఫ్రేమ్ అనేది ఇది HTML CSS వచ్చినాడో తెలుస్తుంది ఈజీగా. ఏదైనా ఒక వెబ్సైట్లో మనం ఒక దాన్ని ఈ ఆబ్జెక్ట్ని మనం ఎంబెడ్ చేయాలి అని అంటే ఐ ఫ్రేమ్ కావాలి. ఓకే, ఇది ఐ ఫ్రేమ్ అనమాట. హేమంత్ నీకు తెలుసా? తెలుసన్నా. సో ఈ ఐ ఫ్రేమ్ ఇది అనమాట, ఆబ్జెక్ట్ యొక్క ఐ ఫ్రేమ్. ఈ ఐ ఫ్రేమ్ యూస్ చేసి మనం దీన్ని ఎంబెడ్ చేస్తాం వెబ్సైట్లో ఎంబెడ్ చేసేటప్పుడు. మ్యాషప్స్ అంటే అది కాన్సెప్ట్ అనమాట. సో ఇది సింగిల్ కాన్ఫిగరేటర్. అలా మనం దేనికైతే వెళ్ళాలనుకుంటాం ఆబ్జెక్ట్ ఐడి, దాని URL, దాని ఐ ఫ్రేమ్, దాని ప్రివ్యూ, టేబుల్ ప్రివ్యూ. సో ఇలా ప్రతి ఒక్క షీటు, ప్రతి ఒక్క చార్టు, వాటి యొక్క ఆబ్జెక్ట్ ఐడీస్, ఐ ఫ్రేమ్స్, URLs తెలుసుకోవాలంటే మనం సింగిల్ కాన్ఫిగరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో అది సింగిల్ కాన్ఫిగరేటర్. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎడిటర్. ఎక్స్టెన్షన్ ఎడిటర్ అంటే మనకి జనరల్గా కింద ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా. సో అది కాకుండా మన ఓన్ ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎక్స్టెన్షన్ ఎడిటర్, క్రియేట్ అండ్ ఎడిట్ విజువలైజేషన్ ఎక్స్టెన్షన్స్. సో క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. ప్రాజెక్ట్, టెంప్లెట్, బేసిక్ విజువలైజేషన్ టెంప్లెట్, చార్ట్ టెంప్లెట్, ఇలా ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ తీసుకోవచ్చు. సపోజ్ బేసిక్ చార్ట్ టెంప్లెట్ తీసుకున్నాను అనుకో, క్రియేట్ అండ్ ఎడిట్. సో చార్ట్ టెంప్లెట్ తీసుకుంటే ఏమొచ్చింది, ఇది శాంపిల్ వచ్చింది అనమాట. ఓకే, సో ఒక ఎక్స్టెన్షన్ క్రియేట్ చేయాలంటే మనకు 4 కావాలి. ఒకటి QEXT అంటే క్యూ ఎక్స్టెన్షన్ అని అర్థం అనమాట. .QEXT అనేది ఎక్స్టెన్షన్ యొక్క ఎక్స్టెన్షన్ అంటే ఫైల్ ఎక్స్టెన్షన్ QEXT అనేది. నెక్స్ట్ ఏం కావాలా? JS అంటే జావా స్క్రిప్ట్. దేనికి జావా స్క్రిప్ట్? యాక్షన్స్ కి. రాసే ఎక్స్టెన్షన్ యాక్షన్స్ కి. CSS స్టైలింగ్, HTML ఫ్రేమ్వర్క్. సో ఇవి 4 యూస్ చేసి మనం ఎక్స్టెన్షన్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో బేసిక్గా ఇది శాంపుల్ క్రియేట్ చేసాం కాబట్టి దాని నేమ్, దాని డెస్క్రిప్షన్, ఐకాన్ ఏంటి, బార్ చార్ట్, హారిజాంటల్, టైప్ విజువలైజేషన్, వర్షన్, ఆథర్, హోమ్ పేజ్, కీవర్డ్స్, క్లిక్సెన్స్ విజువలైజేషన్, లైసెన్సర్, రెపాజిటరీ ఇది. సో జావా స్క్రిప్ట్ వచ్చేసరికి ఇది బేసిక్ జావా స్క్రిప్ట్ అనమాట. బై డిఫాల్ట్గా వచ్చే జావా స్క్రిప్ట్. డైమెన్షన్స్, మెజర్స్ అట్లా. CSS
దాని HTML పేజ్. అర్థమైందా? సో ఇట్లా మనం ఒక ఎక్స్టెన్షన్ని క్రియేట్ చేసి ఎడిట్ చేయొచ్చు, మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసినాం కదా ఒకటి, ఓకే. సో అర్థమైన ఎక్స్టెన్షన్ అంటే మ్యాషప్ ఎడిటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మ్యాషప్? మ్యాషప్ అంటే ఏం లేదు. సో వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ a requirement to access the application in a website, .NET based website కానీ జావా బేస్డ్ వెబ్సైట్ కానీ, ఒక వెబ్సైట్లో మనం ఈ క్లిక్సెన్స్ అప్లికేషన్ని ఎంబెడ్ చేయాలి అని అంటే మనం యూజ్ చేసేది మ్యాషప్స్. ఓకేనా? సేమ్ మ్యాషప్స్ అన్న మళ్ళీ HTML, CSS, జావా స్క్రిప్ట్ అదే అనమాట. సో ఒక మీకు శాంపిల్ చూపిస్తాను. మ్యాషప్ ఎడిటర్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, మ్యాషప్ నేమ్ మ్యాషప్ టెంప్లెట్, బేసిక్ మ్యాషప్ టెంప్లెట్, బేసిక్ సింగిల్ పేజ్ మ్యాషప్ టెంప్లెట్ తీసుకున్నా. క్రియేట్ అండ్ ఎడిట్ అని కొడుతున్నాను. డ్రాగ్ అన్ ఆబ్జెక్ట్ టు ప్లేస్ ఇన్ ద లేఅవుట్. సో సెలెక్ట్ అన్ యాప్, అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను చార్ట్స్ అనే అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో పివోట్ అనే యాప్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మ్యాషప్లో ప్లేస్ చేశాను. సో వచ్చింది కదా. ఓకే. సో ఇది ఒక చార్ట్ అనమాట. సో దీనికి ఎన్ని ఉంటాయి, ఇది ప్రివ్యూ మాత్రమే. ఇక్కడికి వెళ్ళాను శాంపిల్ మ్యాషప్ కోడ్, దాని తర్వాత నువ్వు క్రియేట్ చేసిన దానికి HTML కోడ్, ఇది జావా స్క్రిప్ట్, ఇది CSS, JPG. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. దాని ప్రివ్యూ ఏమో ఇక్కడ ఉంటుంది అనమాట. మన ఇది డెస్క్టాప్ కాబట్టి నువ్వు మ్యాషప్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయటం అట్లా మనం ఏం చేయలేము. బట్ దిస్ ఈస్ ద వే హౌ యూ క్రియేట్ మ్యాషప్స్ అనమాట. సో ఇది ఒకటే చేశాను అనమాట. నేను బేసిక్ ఒక చార్టే పెట్టాను, బట్ ఇలా చాలా పెట్టచ్చు అనమాట. సో పెట్టచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వెళ్ళాము అనుకో, ఇక్కడ ఇది HTML కోడ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, అన్లాక్, లాక్, సెలెక్షన్, బోర్డర్ షాడో, ఇది స్క్రిప్ట్ మొత్తం రాయాలి మామూలుగా మ్యాషప్స్. ఇదంతా బై డిఫాల్ట్గానే వస్తుంది, అర్థం చేసుకోవాలి అంతే. సో అదనమాట సంగతి. Selections by country. సో ఇది మ్యాషప్స్ అనమాట, బేసిక్ మ్యాషప్. మ్యాషప్ అనేది వెబ్సైట్లో యాక్సెస్ చేసుకోవటం అనమాట. సో ఇది డెవలప్ మ్యాషప్, ఇది ఎడిటర్. యాక్సెస్ చేసుకోవాలనుకో మ్యాషప్ ఎడిటర్ కాకుండా మ్యాషప్ ఏదో ఉంటుంది, QXT.
లింక్ ఉంటుంది దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి. లింక్ అని అంటే కాన్ఫిగరేటర్, దిస్ ఈస్ యాప్ ఐడి, దిస్ ఈస్ నాట్ అగైన్ ఎడిటర్ సేవ్ చేసి సో ఇది మ్యాషప్ మనం క్రియేట్ చేసిన మ్యాషప్ అనమాట, శాంపిల్ మ్యాషప్. మ్యాషప్ క్లిక్ చేస్తే సేమ్ ఇమేజ్ వస్తుంది అనమాట, ప్రివ్యూ పేజ్ మనం ఏం చేసాము, దాని తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇది నేను జస్ట్ బేసిక్ చెప్తున్నాను మీకు, మ్యాషప్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, అది క్రియేట్ చేయడానికి మనకి ఏమేమి టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉండాలి అని ఆ డాక్యుమెంటేషన్ ఉంటుంది, డాక్యుమెంటేషన్లో చదువుకోవటం. సో ఎక్స్టెన్షన్ మ్యాషప్. విజిట్ అంటే మనకి మొబైల్లో ఉంటుంది చూసారు, విజిట్ అంటే ఏముంటాయి, క్యాలిక్యులేటర్, టైము, ఇవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అండ్ ఎడిట్ విజిట్స్. ఇంజిన్ ఏపీఐ ఎక్స్ప్లోరర్ అంటే ఇంజిన్ ఏపీఎస్ ఉంటాయి. ఇంకొకటి క్లిక్ వ్యూ కన్వర్టర్. క్లిక్ వ్యూ కన్వర్టర్ అంటే క్లిక్ సెన్స్ నుంచి క్లిక్ వ్యూ కనెక్టర్. సో ఇప్పుడు ఇంజిన్ ఏపీఐ ఎక్స్ప్లోరర్ అంటే కనెక్ట్ టు ఇంజిన్, గ్లోబల్ హ్యాండిల్, సెలెక్ట్ మెథడ్, ఇవన్నీ మెథడ్స్ అనమాట. తెలుసు కదా మెథడ్స్ అంటే జావా ఫంక్షన్స్ లాంటివి అనుకోండి. ఇవన్నీ సెలెక్ట్ ఏపీఐ కాల్స్, గ్లోబల్ ఏపీఐ కాల్. సో ఏం చేయాలి, క్యాన్సిల్ రీలోడ్, యాప్ రీలోడ్ అట్లాంటివి కూడా ఉంటాయి. అబౌట్ రిక్వెస్ట్, క్రియేట్ యాప్, క్యూ యాప్ నేమ్ ఏమిద్దాం, ఏపీఐ అని ఇస్తున్నాను, ఎగ్జిక్యూట్ కొడుతున్నాను. Connect to engine, no app opened, select an app. జస్ట్ మీకు ఒక ఆప్షన్ ఉందని తెలియాలి కదా. రేపు వెళ్ళిన తర్వాత చూడు, ఎక్కడి నుంచి యాప్ క్రియేట్ చేశాను నేను, బ్యాక్ ఎండ్ ఏపీఎస్ యూస్ చేసి యాప్ క్రియేట్ చేశాను, టెస్ట్ ఏపీఐ అనేది ఇది. సో అట్లా మెథడ్స్ అనమాట. క్రియేట్ యాప్, క్రియేట్ డాక్యూఎక్స్, డిలీట్ యాప్. సో డిలీట్ యాప్ అని ఇచ్చాను. ఇక్కడ చూడు యాప్ ఐడి అడుగుతుంది, యాప్ నేమ్ కదా పారామీటర్, యాప్ ఐడి ఇవ్వాలి. యాప్ ఐడి మనం కావాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి, సింగిల్ కాన్ఫిగరేటర్ నుంచి తీసుకోవాలి. సో అట్లా లేదా ఒక స్పెసిఫిక్ యాప్ మీద యాక్షన్స్ తీసుకోవాలనుకో, సెలెక్ట్ అయిన యాప్ తీసుకుంటాం, చార్ట్స్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇది గ్లోబల్ కాదు ఏపీఐ కాదు, ఇది డాక్యుమెంట్ ఏపీఐ కావాలి. సో డాక్యుమెంట్లో ఏంటి, యాడ్ ఆల్టర్నేట్ స్టేట్, అప్లై బుక్ మార్క్, బ్యాక్ కౌంట్, చెక్ ఎక్స్ప్రెషన్, క్లియర్ ఆల్, సెలక్షన్స్ అన్ని క్లియర్ చేయాలంటే ఇదనమాట. హ్యాండిల్ 1 మెథడ్ క్లియర్ ఆల్, పారామీటర్స్, క్యూ స్టేట్ నేమ్. సో ఇవన్నీ కూడా మనం HTML CSS లో కూడా యూస్ చేస్తాం. అంటే ఇవే ఎలా యూస్ చేస్తాం అంటే ఏపీఐ కాల్స్. ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ యూస్ చేసేటప్పుడు ఉందా, ఎక్స్టెన్షన్స్ యూస్ చేసేటప్పుడు సపోజ్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు సెలక్షన్స్ క్లియర్ అవ్వాలి. ఓకే, ఆ బటన్ కి మనం HTML CSS యూస్ చేసి బటన్ క్రియేట్ చేస్తామా, దానికి యాక్షన్ కి ఇది రాస్తాం. సో బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది కాల్ అయిపోయి ఏమవుతుంది, క్లియర్ ఆల్ అవుతుంది ఏపీఐ యూస్ చేసి. సో ఇట్లా చార్ట్ ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, చార్ట్ మీద కూడా చేయొచ్చు. చూడు సపోజ్ ఇప్పుడు చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, సో డిస్కనెక్ట్ అవ్వచ్చు. సో రీడూ బటన్, రిమూవ్, రెజ్యూమ్, సేవ్, స్క్రాంబుల్. సో ఇవన్నీ కూడా ఏపీఐస్ అనమాట మనకి, ఇంజిన్ ఏపీఐస్. సో ఇంజిన్ ఏపీఐస్ అనేది మనం డెవలప్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనం ఏమి అంటే నేనైతే ఇంతవరకు చేయలేదు, నాకు అంత అవసరం రాలేదు, బట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు చెప్తున్నాను. రేపు ఫ్యూచర్లో ఎవరైనా ఇంజిన్ ఏపీఎస్ ఉంటాయి అన్నట్టు మీరు నూరేళ్ళు పెట్టకుండా ఉంటాయి. ఇంజిన్ ఏపీఎస్లో మనం గ్లోబల్ కాల్స్ ఉంటాయి, దాని తర్వాత యాప్ కాల్స్ ఉంటాయి, గ్లోబల్ కాల్, డాక్యుమెంట్ కాల్స్ ఉంటాయి. గ్లోబల్ కాల్ అంటే ఏంటంటే గ్లోబల్గా అన్ని అప్లికేషన్ క్రియేట్ చేయడం, అప్లికేషన్ రీలోడ్ చేయడం, రీలోడ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత డాక్ కాల్స్ అంటే ఏంటంటే డాక్యుమెంట్లో ఉంటాయి, డాక్యుమెంట్లో డిఫరెంట్ సెలక్షన్స్ క్లియర్ చేయడం, ఆల్టర్నేట్ స్టేట్స్ క్రియేట్ చేయడం, డిఫరెంట్ ఉంటాయి అన్నమాట మెథడ్స్. అవి ఇక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది ఇంజిన్ ఏపీఐ.
సో లాస్ట్ది క్లిక్ వ్యూ కన్వర్టర్ అంటే ఏంటంటే క్లిక్ వ్యూ అప్లికేషన్స్ని క్లిక్ సెన్స్ కన్వర్ట్ చేయడం. ఇది నేను చేస్తాను, ఇది చెప్తాను. సో క్లిక్ వ్యూ టు క్లిక్ సెన్స్ కన్వర్టర్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఎట్లా వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏ అప్లికేషన్ అయితే క్రియేట్ చేయాలి కన్వర్ట్ చేయాలనుకుంటున్న అప్లికేషన్ క్లిక్ వ్యూ అప్లికేషన్ చెప్పాను ఇది నార్మల్గా చెప్పాను. ఓకే, ఇది ఒక క్లిక్ వ్యూ అప్లికేషన్ అనమాట. బ్యాంక్ పై చార్ట్ అనేది, లేకపోతే ఇక్కడ నుంచి యాడ్ ఏం చేయొచ్చు. సో ఇది ఉందనుకో, సపోజ్ బ్యాంక్ పై చార్ట్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే దానిలో ఏంటి మొత్తం ఇక్కడికి వస్తాయి అనమాట. లైక్ దానిలో విజువలైజేషన్స్ ఏమీ లేవు. సేల్స్ అనాలిసిస్ డెమో 2. సో ఈ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. దానిలో ఇన్ని షీట్స్ ఉన్నాయి, షీట్ 7, షీట్ 18, షీట్ 28. అండ్ దాంట్లో ఇన్ని విజువలైజేషన్స్ ఉన్నాయి. స్కాటర్ ప్లాట్, టేబుల్, బార్ చార్ట్, టేబుల్, ఫిల్టర్ పేను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది లిస్ట్ బాక్స్. ప్రొడక్ట్ లైన్ అనేది క్లిక్ వ్యూలో లిస్ట్ బాక్స్. ఎల్బి అంటే లిస్ట్ బాక్స్ అనమాట. అది క్లిక్ సెన్స్లో మనకి ఫిల్టర్ పెన్గా కన్వర్ట్ అవ్వాలి. మనకు కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లైట్ తీసుకోవచ్చు. సో నేను ఫిల్టర్ పెన్గా కన్వర్ట్ చేయడానికి ఇంటర్నల్ సర్వర్, సో కన్వర్షన్ సర్వీస్ ఎర్రర్, దట్ విల్ నాట్ బి కన్వర్టెడ్. ఓకే, సో ఇట్లా తీసుకున్నాను అనమాట. ఓకే, సో మనకేమొస్తుంది బై డిఫాల్ట్గా ఎన్ని షీట్స్ ఉన్నాయి, షీట్స్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని కన్వర్టబుల్, ఎన్ని నాట్ కన్వర్టబుల్, మొత్తం ఇక్కడ వస్తాయి విజువలైజేషన్స్లో. దాని తర్వాత డైమెన్షన్స్. సో డైమెన్షన్స్లో ప్రొడక్ట్ సైకిల్ గ్రూప్ ఉంది, జనరల్ సైకిల్ గ్రూప్ ఉంది. సో ఇవన్నీ డైమెన్షన్స్ అనమాట, మన చార్ట్స్లో వాడిన డైమెన్షన్స్. ఓకే, చార్ట్స్లో వాడిన మెజర్స్, జీపీ పర్సెంటేజ్, ఇవన్నీ కూడా వేరియబుల్స్. మనకేమేమి వేరియబుల్స్ ఉన్నాయి, దాని డెఫినేషన్స్ ఏంటి. అన్కన్వర్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే రాడార్ చార్ట్ ఒకటి, రాడార్ చార్ట్ క్లిక్ వ్యూలో అది నాట్ కన్వర్టబుల్ అనమాట. సో విజువలైజేషన్స్, డైమెన్షన్స్, మెజర్స్, వేరియబుల్స్, అన్కన్వర్టెడ్ ఆబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి అనమాట. ఉన్న తర్వాత ఇక్కడ విజువలైజేషన్స్ మొత్తం 41/78. ఓకే, మెజర్స్, డైమెన్షన్స్, వేరియబుల్స్. అప్డేట్ యాప్ అని కొడుతున్నా చూడండి. ఏ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ దిస్ యాప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, వుడ్ యూ లైక్ టు అప్డేట్ ద యాప్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేశాను అది. సో అక్కడ మాస్టర్ ఐటమ్స్ కింద వెళ్ళిపోతాయి. ఎస్, అక్కడ నుంచి మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా మళ్ళీ విజువలైజేషన్ బిల్డ్ చేసుకుంటాం. యా, అయితే చెప్పినట్టున్నాను. సో సేల్స్ అనాలిసిస్ డెమో, సో అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ క్రియేట్ యాప్ కొడుతున్నా, యాప్ లేదు కాబట్టి. సో క్రియేట్ యాప్, క్రియేటింగ్. యాజ్ ఎ క్లిక్ సెన్స్ డెవలపర్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. క్లిక్ వ్యూ అప్లికేషన్స్ క్లిక్ సెన్స్లో కన్వర్ట్ చేయాలంటే. క్రియేట్ అయిపోయింది. యాప్ ఈజ్ క్రియేటెడ్ అండ్ అవైలబుల్ ఇన్ యువర్ క్లిక్ సెన్స్ హబ్. సో క్లిక్ సెన్స్ హబ్కి వస్తే సేల్స్ అనాలిసిస్ డెమో 2. సో సేల్స్ అనాలిసిస్ డెమో 2కి వస్తే ఇక్కడ ఏముండవు షీట్స్, బట్ యూ గో టు మాస్టర్ ఐటమ్స్, యూ విల్ సీ ఎవ్రీథింగ్. మాస్టర్ డైమెన్షన్స్లో డైమెన్షన్స్ ఉంటాయి, మాస్టర్ మెజర్స్లో మెజర్స్ ఉంటాయి, మాస్టర్ విజువలైజేషన్స్ అన్ని విజువలైజేషన్స్ ఉంటాయి, ఆల్టర్నేట్ స్టేట్స్ స్టేట్ అంటే స్టేట్ ఉంటాయి. వీటిని పట్టుకొని మళ్ళీ డెవలప్ చేయాలి. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా క్లిక్ క్లిక్ సెన్స్ కన్వర్షన్? సో మీరు ఈ మ్యాషప్స్ కానీ, విజిట్స్ కానీ, ఇంజిన్ ఏపీఎస్ కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే క్లిక్ సెన్స్ హెల్ప్లో హలో హలో అనిల్ వాయిస్ రావట్లే అన్న. ఇది అదే కదా, ఎందువల్ల? ఓకే, ఎవరు మాట్లాడేది? హేమంత్? అవును. ఓకే ఓకే.